ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ జీవితమే అంతమయ్యే షాకింగ్ న్యూస్ ఇది. ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు వందింతల ఎక్కువ నేర తీవ్రత కలిగిన ఆరోపణలను ఖలిస్తాన్ నుంచి కేజ్రీవాల్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఖలిస్తాన్ ఉద్యమకారుల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ 133,54,00,000 రూపాయల ఫండ్ తీసుకున్నట్లు, దీనికి బదులుగా భల్లూర్ అనే టెర్రరిస్ట్ ను జైలు నుంచి విడుదల చేస్తారని కేజ్రీవాల్ మాట ఇచ్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణ చేసింది కూడా ఖలిస్తాన్ వేర్పేటువాద ఉద్యమకారుడు గురు పత్వంత్ సింగ్ పన్నోన్ కావడం సంచలనం కలిగిస్తోంది. ఈ ఆరోపణల ఆధారంగా కేజ్రీవాల్ పై దేశద్రోహ కేసు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నేరం నిరూపితమైతే జీవితాంతం జైలులోనే గడపాల్సి వస్తుందని కూడా చెబుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ కు దిమ్మ తిరిగే షాక్ ఇది. 2014 నుంచి 2022 మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ ఖలిస్తాన్ ఉద్యమకారుల నుంచి $16 మిలియన్, భారత కరెన్సీలో 133,54,00,000 రూపాయల ఫండ్ స్వీకరించినట్లు సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ నాయకుడు గురు పత్వంత్ సింగ్ పన్నోన్ సంచలన ఆరోపణ చేశారు. ఖలిస్తాన్ ఉద్యమకారుల నుంచి ఫండ్ తీసుకున్నందుకు ప్రతిగా జైల్లో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాది దేవిందర్ పాల్ సింగ్ బల్లూర్ను బయటకు తీసుకొస్తారని హామీ ఇచ్చారని కూడా పన్నోన్ వెల్లడించారు. ఖలిస్తాన్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారుడైన పన్నోన్ ప్రస్తుతం అమెరికా, కెనడా పౌరసత్వంతో భారత్కు వెలుపల ఉంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఖలిస్తాన్ డబ్బులు ఇచ్చిందని ఆరోపణ చేస్తూ ఆయన మార్చి 25న వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ తమ నుంచి ఫండ్ తీసుకోవడమే కాకుండా స్వయంగా కేజ్రీవాల్ ఖలిస్తాన్ వేర్పాటువాదులతో సమావేశమయ్యారని కూడా ఆరోపించారు. 2014లో న్యూయార్క్లోని రిచ్మండ్ హిల్ గురుద్వారాలో ఖలిస్తాన్ ఉద్యమకారులతో సమావేశమయ్యారని, ఆ సమావేశంలోనే బల్లూర్ విడుదలకు హామీ ఇచ్చారని తెలిపారు. 2012 ਦੇ ਵਿੱਚ ਲੱਖਾਂ ਡਾਲਰ ਲੈ ਗਿਆ ਔਰ ਉਸ ਤੋਂ ਬਾਅਦ 2014 ਤੋਂ ਲੈ ਕੇ ਅੱਜ ਤਾਈਂ $16 ਮਿਲੀਅਨ ਖਾਲਿਸਤਾਨੀ ਪੱਖੀ ਧਿਰਾਂ ਨੇ ਦਿੱਤਾ ਇਹ ਆਮ ਆਦਮੀ ਪਾਰਟੀ ਦੀ ਸਰਕਾਰਾਂ ਬਣਾਉਣ ਨੂੰ. కేజ్రీవాల్ పై పన్నోన్ ఇలాంటి ఆరోపణలు చేయడం గడిచిన 3 నెలల్లో ఇది రెండోసారి. అమెరికా, కెనడాలో ఉండే ఖలిస్తాన్ ఉద్యమ అనుకూలులైన ఎన్ఆర్ఐల నుంచి $6 మిలియన్ ఫండ్ తీసుకునేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అంగీకరించారని గత జనవరిలో పన్నోన్ ఆరోపించారు. సిక్కు ఉద్యమకారులను జైలు నుంచి విడుదల చేయారని అప్పుడే పన్నోన్ కేజ్రీవాల్ను హెచ్చరించారు. ఫండ్స్ తీసుకున్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం బల్లూర్ను, ఇతర తీవ్రవాదులను విడుదల చేసేందుకు కేజ్రీవాల్ చొరవ చూపలేదని కూడా పన్నోన్ ఆరోపించారు. ఇప్పుడు ఈ ఆరోపణలు పెను దుమారం లేపుతున్నాయి. సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థను భారత ప్రభుత్వం నిషేధించింది. ఇందిరాగాంధీ హత్య జరిగినప్పటి నుంచి అటు భారత ప్రభుత్వం, ఇటు ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలు ఖలిస్తాన్ ఉద్యమకారుల పట్ల కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. అలాంటి తీవ్రవాద సంస్థల నుంచి కేజ్రీవాల్ పార్టీ కోసం ఫండ్ తీసుకున్నారనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టినట్లు తెలిసింది. మరోవైపు కేజ్రీవాల్ విడుదల చేయిస్తారని హామీ ఇచ్చినట్లు చెబుతున్న బల్లూర్ కూడా పేరు మోసిన ఉగ్రవాది. 1993లో ఢిల్లీలో బాంబు పేల్చి 31 మంది మరణానికి కారకుడయ్యారనే ఆరోపణలతో జైల్లో ఉన్నాడు. అటు ఖలిస్తాన్ ఉద్యమకారుల నుంచి ఫండ్ తీసుకోవడం, ఖలిస్తాన్ ఉద్యమకారులతో సమావేశం కావడం, ఉగ్రవాది విడుదలకు హామీ ఇవ్వడం లాంటివన్నీ ఖచ్చితంగా దేశద్రోహం కిందకే వస్తాయని కేంద్ర హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. పన్నోన్ ఆరోపణలపై మరింత లోతుగా దర్యాప్తు చేసి తగిన ప్రాథమిక ఆధారాలు సేకరించే పనిలో కేంద్ర ప్రభుత్వం పడినట్లు తెలుస్తోంది. ఏ కొద్ది ఆధారం దొరికినా కేజ్రీవాల్ పై మరో పెద్ద కేసు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని ఉక్కిరి బిక్కిరవుతున్న ఆప్కు తాజా ఖలిస్తాన్ అభియోగాలు మరింత ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.